హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. పరమాత్మ పరమానందభరితం. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఆదర్శ పురుషుడు, జ్ఞాన పురుషుడు. ఆదర్శం జ్ఞానం రెండు కలిస్తే సమదర్శనం, దైవ దర్శనం, వెంకటేశ్వర స్వామి పాదదర్శనం. గోవింద గోవింద. తేజస్విని గురువుగారు ఏదైనా ఒక సామెత చెప్తారా? నాకు ఒక మాట తోచింది, దానికి సరైనటువంటి అవగాహన శక్తి నాకు లేకుండా పోతుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. తెలియనప్పుడు అడగాలి కదమ్మా. తెలిసినప్పుడు మనం ఏమి అడగం, తెలిసిందే అనుకుంటాం. తెలిసి తెలియని దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో చర్చించుకోలేం. తెలిసినా ఉండాలి, తెలియకుండా ఉండాలి. కొంచెం తెలిసి కొంచెం తెలుసుకున్న వాళ్ళు దాన్ని లోపలనే మదన పడిపోతే ఇది అవునా కాదా, అవునా కాదా, ఏదో అవునో ఏది కాదో ఆఖరికి వాళ్ళు కూడా మనకు కాదు అనుకుని కూర్చునే వాళ్ళ. చెడుపమ్మ కాంచానం కర్మ విమోచనం. గురువుగారు అందరి నోట వింటుంటాం, కాంచానం కర్మ విమోచనం. కాంచానం అంటే ఏంది, కర్మ విమోచనం అంటే ఏంది గురువుగారు? తల్లి, ఇది ఒక జీవిత రహస్యం. మానవ జీవితంలో ఇంతకంటే గొప్ప రహస్యం ఇంకొకటి లేదు. ప్రతి మానవుడిలో లోపల మిగిలిపోయినటువంటి లోపల ప్రతి నాడుల్లో ప్రతి రక్తనాళాల్లో బాగా ఇమిడిపోయినటువంటి ఒక సూక్తి, కాంచానం కర్మ విమోచనం. కర్మలు మనం చేసే పనులు బట్టి కర్మలు అంటాం. మంచి పనులు చెడు కర్మలు ఏవో ఉంటాయి. మంచి కర్మలు అనబడినప్పుడు అని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు, అసంతృప్తిగా ఉంటారు, మిద్దెలు మేడలు హాయిగా వాళ్ళకి కావాల్సిన భగవంతుడు సమకూర్చి ఉంటారు. అప్పుడు వాడికి మనశ్శాంతి కూడా ఉంటుంది, ప్రశాంతత కూడా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటారు, బాగా ధనం కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇక పేదవాళ్ళంటే వాళ్ళు భగవంతుడు వాళ్ళ స్థితికి వాళ్ళ కర్మకు అలాంటి జీవితం ఇస్తాడు. మధ్యతరగతి వాళ్ళకి అలాంటి జీవితం ఇస్తాడు. ఇలా అనేక వివిధాల తేడాలతో మానవుల జీవితం ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కడొచ్చేది సమస్య అంటే, ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడుతుంది, కష్టపడుతూ జీవిస్తూ ఉంటారు. ఒక ఉన్నతమైన కుటుంబంలో వ్యక్తులు ఉంటారు, కష్టాలు లేని వ్యక్తులు అంటూ లేరు. కూటికి లేని వాడు మొదలుకొని కోటీశ్వరుడు వరకు కూడా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వారి కష్టాలు వాళ్ళ పరిధిలో ఉంటాయి, అంటే వారి స్థాయిలో ఉంటాయి. పేదవాడికి చిన్న సమస్య వస్తుంది, దాన్ని కొండంతగా భావిస్తాడు. ఉన్నతమైన వాడికి కూడా బాగా సంపద ఉండేవాడు కూడా సమస్య వస్తుంది, వాడు దాన్ని 10 కొండల కంటే ఎక్కువ భయపడతారు. సమస్యను భయపడుకుంటుంటారు. 10 కొండల కన్నా పెద్ద సమస్య దాన్ని బాధపడిపోతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే స్థాయిని బట్టి సమస్య. ధనం లేదు, ఒక చిన్న సమస్య, అది పెద్ద సమస్యగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఎవరో ఆచరించారు, దాన్ని మనం కూడా ఆచరించాలి. కాంచానం కర్మ విమోచనం. చిన్న కష్టం మీద వచ్చింది ఇంట్లో, ఏదో ఎవరికో బోలు బాగలేదు, లేదో ఒకరికి ఉద్యోగం రాలేదు, ఏదో కారణం చేత ఏదో చిన్న సమస్యలు వచ్చినాయి, ఏదో మనకి బాగా కష్టాలు బాధలు సుఖాలు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అది అర్థం కాదు. అది అర్థం కాకుండా ఏం చేస్తారు? మనకంటే తెలివైన వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళు అడగదాం అని అక్కడ ఊళ్ళో ముందు సీనియర్లు ఉంటారు, అంటే నాలాంటి ముసలి వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి అనుభవం ఉంటుంది, అడిగితే బాగుంటుంది, మమ్మల్ని అలాంటి వాళ్ళు అడుగుతారు. అయ్యా ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి? ఆయన ఆ సమస్యకు పూర్వకాలం పరిష్కారం ఉండేది. అది నీవు ఎవరినో ఒక మంచి జ్ఞానిని ఎత్తుకుపోయి, అయితే వెంటనే పరిగెత్తు వెంటనే ఈ యొక్క గ్రామంలో ఈ ఊరిలో మంచి జ్యోతిష్యంలో కూడా మంచిది చెడ్డదనంగా ఉంటాయి అనుకుంటా స్థాయిలు. చిన్న జోష్యుడు, ఇంకొంచెం పెద్ద జోష్యుడు, ఇంకొంచెం పెద్ద సరే జోషిలో పోతేనే ఏం కష్టం నీకు, ఇది కష్టాలు వచ్చి నాకు తెలుసు, నేను గ్రహించాను. కొంతమంది వస్తారు. కొన్ని సమయాల్లో మనం పోవాల్సిన పని లేదు, ఇల్లు ఎత్తుకుంటే వాళ్ళే వస్తారు. ఏదో ఆయించుకుంటూ రమణమాన వస్తారు, లేదంటే వచ్చి
కుర్రు కొయ్యదంట కొండ చదరా కోయదొర చెప్తుంది, కొండ తిరుగుతుంది, అమ్మ పలుకుతుంది, జగదమ్మ పలుకుతుంది, ఏదో పలుకుతుంది. మీ ఇంట్లో సమస్య ఉంది, ఆ సమస్య పోవాలి. ఏం చేస్తారు వాళ్ళు? భయం పట్టుకుంటుంది. ఎందుకు? ఇది లోపల ఉండే భావన. ఇది ఒక మానసిక సమస్య. కర్మ వల్ల సమస్య వచ్చింది, దాన్ని పోవడానికి పరమాత్మని వేడుకుంటే చాలు. పరమాత్మ దాని యొక్క తీవ్రత తగ్గిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు అని ఆలోచన వదిలేస్తాం. మనం దీన్ని వదిలిపెట్టి అడ్డదారుల వెంట పరిగెడుతుంటాం. ఎదురు ఉంటారు. నమో నారాయణ, నమో నారాయణ.